వ్యాస మహర్షి హిమాలయ పర్వతంపై యోగ నిద్రలో ఉన్నారు. వారికి తెలీదు, ఆ క్షణం ఒక మహాచరిత్రకు నాంది పలకనున్నారు అని. వారి కళ్ళు ఎన్నో దృశ్యాలు చూశాయి. వాటన్నిటినీ ఒక మహాగ్రంథంగా రాయాలి అని ఆయన సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆ మహాగ్రంథాన్ని రాయడం మొదలుపెట్టారు. కాలం ముందుకు సాగటం లేదు. గ్రంథం రాయడానికి సమర్థుడైన వ్యక్తి కావాలి. అందుకోసం వెంటనే బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఓం నమో బ్రహ్మదేవా.